సాక్షి లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. సార్, మామూలుగా ఈ అడిక్షన్ కి బారిన పడిన వాళ్ళకి ఆ టైంలో వాట్ ఈస్ హ్యాపెనింగ్ వెన్ దే ఆర్ కన్స్యూమింగ్ దట్ సబ్స్టెన్స్? ఆర్ బ్రెయిన్ లో ఏం జరుగుతుంది? ప్లెజర్ వస్తుందా, లేక కరెంట్ రియాలిటీ నుంచి ఎస్కేప్ అవుతున్నారా? వాట్ ఈస్ ఇట్ సార్? రెండు అండి. ఎందుకంటే ఫస్ట్ అడిక్షన్ అయిన వాళ్ళ విషయంలో చూస్తే మాత్రం ఈ ఆల్కహాల్ అనుకోండి, ఇంకో డ్రగ్ అనుకోండి, ఫస్ట్ తీసుకుంటున్నప్పుడు ప్లెజర్తో స్టార్ట్ అవుతుంది. ఒక రివార్డ్ లాగా ఉంటుంది, ఒక ప్లెజర్ లాగా ఉంటుంది. కొందరికైతే సోషల్గా ఒక ఈజీనెస్, సోషల్ అల్యూరింగ్ అనిపిస్తుంది, అంటే బాగా అపీలింగ్ లాగా అనిపిస్తుంది. అంటే డ్రింక్ తీసుకోవడం, బీర్ తీసుకోవడం, ఇట్లాంటివి చాలా గుడ్ షేప్ వస్తాయి, బాగా సోషలైజ్ అయిపోతాము బాగా తీసుకున్నాక. ఇలాంటి రివార్డింగ్ ఎక్స్పీరియన్స్తో స్టార్ట్ అవుతుంది. రాను వాళ్ళు అడిక్షన్ సివియర్గా వెళ్ళిపోయాక వీళ్ళు నార్మల్, అంటే వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ నార్మల్ కావడానికి కోసం తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళలో ఒక రకంగా బోర్డమ్, లోన్లీనెస్ ఉంటుంది కదండి, అది డ్రింక్ లేకపోతే సంథింగ్ మిస్సింగ్. ఫ్యామిలీ అంతా ఉంటారు, సంథింగ్ దే ఆర్, ఏదో మిస్ అయిపోతున్న ఫీలింగ్. ఆ ఫీలింగ్ని మళ్ళీ భర్తీ చేసుకోవడానికి మళ్ళీ డ్రింకే కావాల్సి వస్తుంది. అది సో నిద్ర నార్మల్గా రావాల్సిన నిద్ర, ఇప్పుడు నిద్ర కోసం ఎవరు కూడా డ్రగ్స్ ఏం తీసుకోవట్లేదు, నిద్ర కోసం మనం ఏం పెద్ద కష్టపడట్లేదు. మార్నింగ్ చేసిన వర్కే ఎనఫ్ మంచి నిద్ర రావడానికి. సో బట్ ఈ వ్యక్తులకి, అడిక్షన్ అయిన వ్యక్తులకి, ఎస్పెషల్లీ ఆల్కహాల్ వాళ్ళకి రాత్రి అంటేనే భయం వచ్చేస్తుంది, అది లేకపోతే నిద్ర రాదు. సో కామన్గా 80% రిపోర్ట్ చేస్తుంటారు అడిక్షన్ అయిన వాళ్ళు నైట్ అయితే నిద్ర రావడం కోసం తీసుకుంటున్నారు. రైట్. ఇలా వాళ్ళ ఆల్కహాల్ కానీ డ్రగ్ ఎఫెక్ట్స్ కొందరికి రియాలిటీలో ఉన్న పెయిన్స్ ఎస్కేప్ చేయడానికి కోసం రిలీఫ్ కనిపిస్తుంటుంది, కొందరికి ప్లెజర్ లాగా అనిపిస్తుండొచ్చు. సార్, ఇక్కడ ఒక కీలకమైన పాయింట్, అడిక్షన్ అండ్ అడిక్టివ్ బిహేవియర్ అన్నది జెనెటిక్ అని చెప్పి కూడా మనకి సైకియాట్రిస్ట్ చెప్తూ ఉంటారు. సో అంటే ఇది కేవలం మీరు అలవాటు చేసుకుని క్యాజువల్గా వచ్చింది కాదు, ఆ జీన్ లోపల ఉంటే గనక దానికి బానిస అయ్యే తత్వం ఎక్కువ ఉంటుంది మనుషుల్లో. ఇజ్ ఇట్ ట్రూ సార్? యా, చాలా వరకు ఒక ఇండివిజువల్ సబ్స్టెన్స్కి, అంటే ఆల్కహాల్, టొబాకో, ఇలా ఇండివిజువల్గా స్టడీస్ జరిగాయండి. జెనెటికల్గా ఎంత కంట్రిబ్యూషన్ ఉంది. నేనంటాను ఓన్లీ జెనెటిక్స్ ఒక్కటే అడిక్షన్ డిజార్డర్ని తయారు చేయవు. జెనెటిక్స్ కొంతవరకు రిస్క్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే అన్ని అడిక్షన్స్లో కొకేన్ అడిక్షన్ చాలా ఎక్కువ జెనెటికల్ కంట్రిబ్యూషన్ ఉంటుందండి. తర్వాత ఇవి ఈ ఆల్కహాల్, టొబాకో, ఇటువంటి డ్రగ్స్ మ్యాక్సిమంగా 5% to 25% దాకా దీని రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు జెనెటికల్గా. కొన్ని జీన్స్ ప్రొటెక్షన్ కూడా చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏషియన్ జీన్స్ ఉన్నాయనుకోండి, మన ఏషియన్స్, చైనీస్ ఈ జీన్స్ ఉన్నాయనుకోండి, మనలో ఈ ALDH అనే ఒక జీన్ ఉంటుందండి, అది పాలిమార్ఫిజమ్స్ ఎక్కువ ఉంటాయి మన జీన్స్లో. సో ఏం చేస్తారు, అది మనకి ఎక్కువ క్వాంటిటీ తీసుకునే సరికి వాళ్ళకి అవర్షన్ సింప్టమ్స్ ఎక్కువ వస్తాయి. అంటే ఒక రకంగా బాడీలో అది మెటబలైజ్ చేశాక, ఫస్ట్ మెటబలిజం తర్వాత ఆల్కహాల్ నుంచి అసిటాల్డిహైడ్ వస్తుంది, అది బాగా చాలా అవర్షన్, అది ఒక రకంగా చెప్పాలంటే రెస్ట్లెస్నెస్ చేసేస్తుంటారు వాళ్ళకి. సో ఇంతకన్నా క్వాంటిటీ ఎక్కువ తీసుకోలేరు, అది ప్రొటెక్షన్ మనకు. సో జెనెటిక్ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటాయి, రెండు పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. సో ఇందా చెప్పాలంటే జెనెటిక్స్ ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ మనం తయారు చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాడ్గా చెప్పాలంటే ఇంపల్సివిటీ, అంటే తను ఈ ఒక నిర్ణయం, ఒక యాక్షన్ తీసుకుంటున్నాడు, ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు, అది ఏ ఎమోషన్ తీసుకుంటున్నాడు, పాజిటివ్ ఎమోషన్లో ఉన్నప్పుడు తీసుకుంటున్నాడా, నెగిటివ్ ఎమోషన్లో తీసుకుంటున్నాడా, అది ఎంత క్విక్గా తీసుకుంటున్నాడు, ఎంత ర్యాష్గా తీసుకుంటున్నాడు ఆ నిర్ణయానికి, అది జెనెటికల్ కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా లింక్ ఉంటుంది అడిక్షన్. సో బేసికలీ క్లస్టర్ బి డిజార్డర్స్ ఎగ్జాక్ట్లీ. సో ఎంత ప్రీ ప్లాన్గా తీసుకుంటున్నాడు, అంటే దీనివల్ల నేను అమ్మో ఇది తీసుకుంటే ఇంత రిస్కులు ఉంటాయి అని థింక్ చేస్తున్నాడా, కొద్ది కంట్రోలింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళది, కన్సిక్వెన్స్ ఎక్కువ పట్టించుకోవట్లేదు, ఇప్పుడున్న ఎఫెక్ట్ నాకు కావాలనుకుంటున్నాడు, వాళ్ళకి రిస్క్ ఎక్కువ. తర్వాత కొందరికి ఒక గోల్ అనుకున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేసిన ఒక అకాడమికల్ కెరియర్ 10-12 ఏళ్ళు పడుతుంది మనం ఒక మంచి ప్రొఫెషన్ రావడానికి. ఆ ప్రొఫెషన్ అచీవ్ అయ్యేంత ప్రాసెస్లో పర్సిస్టెన్స్ కావాలి, పర్సివరెన్స్ కూడా కావాలి, చేసిన పని రిపీటెడ్గా చేయాలి, రిపీటెడ్గా ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ క్వాలిటీ తక్కువ ఉన్న వాళ్ళు జెనెటికల్గా వాళ్ళు ఈజీగా అవాయిడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.